వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏమైతే మర్చిపోయినా పచ్చి కొబ్బరితో పచ్చడి చెప్పేదానికి రాలేదు కానీ వంట చేయడానికి వచ్చింది. మర్చిపోయినా ఫ్రెండ్స్, కొంచెం మైండ్ డిస్టర్బెన్స్లో ఉన్నా, మర్చిపోయినా. ఈ గిన్నె గురించి అడగకండి. మా అమ్మకి గిన్నె మార్చమని చెప్పిన. మా అమ్మ ఇప్పుడే కదా 11 నెలలు కంప్లీట్ అయింది, ఇప్పుడు చూసుకో తెస్తా కొత్తవనింది. ఏం తేదండి, మా అమ్మ ఊరికి అవదని చెప్తారు. తెస్తావమ్మా? చూసా, అది చూడు, నన్ను మభ్య పెట్టదు అనమాట. తెస్తా అని మా అమ్మ రాదు. పచ్చి కొబ్బరి ఇంట్లో తిన్న దేవుడికి టెంకాయ కొట్టుకున్నాం కదా, అదైతే ఎప్పుడు వేస్ట్ చేయమన్నమాట. మాకు అంతకుముందు తెలీదు ఇట్లా చేసుకోవచ్చని, వేరే ఎవరో చెప్పినారు. నేనే చెప్పినది, ఎవరో కాదు. మా అమ్మాయి అంటే ఫ్రెండ్స్, నాకు తెలియదు. మీ పిన్ని చేసింది. మా పిన్ని చేసిందంట ఫ్రెండ్స్, నాకైతే తెలీదు. కొంచెం ఎండబెట్టుకుంటుంది, కొంచెం వచ్చేసి ఇట్లా పచ్చి కొబ్బరితో మామూలుగా ఇడ్లీ చట్నీ తెలుసు మాకు, ఇట్లా ఈ చట్నీ మాత్రం మాకు తెలియదు అనమాట. మా పిన్ని చెప్పిందంట. మా అమ్మ అయితే చేస్తారు, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిన్ని చెప్పిన వంటకాలలో ఇదొకటి. గుడ్డు పచ్చడి అని చేసిన షార్ట్ వీడియో బాగుపోయింది, అప్పట్లో 2.7 4.7 పోయిందనమాట వ్యూస్. మా తమ్ముడికి అయితే చాలా ఇష్టం ఆ గుడ్డు పచ్చడి అంటే. ఇంకా ఈ పచ్చడి నాకైతే చాలా ఇష్టం. చాలా మటుకు తెలిసే ఉంటుంది అందరికీ పచ్చి కొబ్బరితో పచ్చడి అని అంటే. మా ఇంట్లో అయితే మేము అందరం తింటాం. మా తమ్ముడు తినడేమో కదా. నూనె కూడా వేసేంచద్దు, కొంచెం నూనె అవసరం లేదండి ఫ్రెండ్స్, నాకు తెలీదు. నేనైతే వేసుకుంటానండి. మా ఇంట్లో చేసుకునేటప్పుడు నాకు ఎవరు అడ్డం చెప్పరు కదా, ఇది వేయాక అది వేయాక, నాకు నచ్చట్టు నేను చేసుకుంటాను. కానీ ఇదేంత మమ్మీ అదే అదిగా స్నానం చేసింటుంది అనమాట. అంత అవసరం లేదు, దూరగా వేసుకుంటాం అంతే కదా. చిన్న కొబ్బరి ముక్క ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసుకోవాలా. ఇప్పుడు దాకా మా అమ్మకు నాకు యుద్ధం జరిగింది. నేనేమో ఆయిల్ కొంచెం వేసుకోవాలమ్మా అని నేను ఆయిల్ అని చేస్తావు. మా జేజ్ చేసింటే నేను చూసింటే ఆయిల్ వేసేదిలే, ఏం చేసేదిలే అంట. ఇంకా చూడండి, పచ్చిమిర్చి అయితే కొంచెం వేసుకుందాం, లాస్ట్లో కలిపి ఆయిల్ యాడ్ చేసుకుందాం. మా అమ్మతో ఇంకా వల్లేము. మా అమ్మ వంటలు ఇట్టనే ఉంటాయి, మామూలు ఉండవు. ఇంకా తగ్గేదేలే అంటది మా అమ్మ. ఇక మమ్మీలు ఉన్నారే, పిల్లల్ని సరిగా వంట చేసుకునేవారు, తినేవారు. వాళ్ళు చేసుకున్నట్టే చేయాలంటే మనకైతే మన స్టైల్ చేస్తుంటాము. ఇట్లా ఊపి అట్లా ఊపి. నేను అన్నీ బాగా వేయించను అనమాట, పైన వేయించుతా. మా అమ్మకి మండిపోతుంది. ఓకే, మరి ఆయిల్ వేసుకోవాలి కొద్దిసేపు ఉన్నాక. ఇక్కడ చూడండి, ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎల్లుల్లిపాయలు వేసి ఉప్పు వేసి మిక్సీకి వేసేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరితో పచ్చడి చాలా మందికి తెలుసు, నాకు తెలిసి అనుకుంటున్నా నేను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలియదు అక్క అని. మా సైడ్ అయితే అందరు చేసుకుంటారు. లేదంటే కొబ్బరిని అదేమంటారు, ఎండబెట్టుకొని కూరల్లో వాడుకుంటారు. ఒక మటన్లో, చికెన్లో అట్లాంటి వాటిల్లో కాకుండా ఏమన్నా చేసుకుంటాం కదా, బెండకాయ, వంకాయ వాటిల్లో వాడుకుంటాం అనమాట. మా ఏపీ సైడ్, తెలంగాణ వాళ్ళు అయితే అసలు కొబ్బరి యూజ్ చేయరు అక్కడ వాళ్ళు. మాకు అక్కడ కొబ్బరి దొరకడం చాలా కష్టమైంది కొత్తల్లో. అంటే దానిని తుడకలు అంటారంట, తుడకలేనా ఏదో అంటారంట, నాకు అంతగా తెలీదు. ఓకే, మరి ఇది మిక్సీకి వేసుకుందాం. ఉల్లిపాయలు ఉప్పేసి ఇంకా మిక్సీకి వేసేసుకున్నాము. ఇంతే. కావాలంటే మనం తిరగమాత వేసుకొని పోపు కూడా పెట్టుకోవచ్చేమో అనమా, పెట్టుకోవచ్చమ్మా. మేమైతే ఇంకేం పెట్టుకోము, ఇట్లనే తింటామండి. ఓకే, మరి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇంత వరస్ట్గా మేము చేసుకొని కూడా చెప్పండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఈ వంట చేసేది మా అమ్మనే, మా అమ్మ చేసింది కాబట్టి మా అమ్మకే బ్యాడ్ కామెంట్ రావాలి. ఓకే, బాయ్.